ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్, కుక్కలకి ఫీడ్ చేసిన వాళ్ళని కూడా పనిష్మెంట్ వేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ లైన్ ఉంది. ఇది భావ్యమా, సబబా? తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా? ఈ రోజు ఒక మాట అంటాను, ఇదే సుప్రీం కోర్టు కూర్చుని స్టేట్ గవర్నమెంట్స్ కి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏ విషయం పైన చెప్పి తగలడు. కొన్ని ఏరియాస్ పెడతాం మేము. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. ఎక్కడన్నా ఒక కుక్క మనిషి పైన దాడి చేస్తే అన్ని కుక్కలకి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా? బికాజ్ వాటికి ఓటు వేసే హక్కు లేదు కాబట్టి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కుక్కల్ని ఎందుకు మారుస్తున్నారు? వాటికి మాట్లాడాల్సిన రైట్ లేదు కాబట్టి, వాటి మాటలు మనకు అర్థం కావు కాబట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఇదే సుప్రీం కోర్టు కూర్చుని ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి మీరు కుక్కలకి ఫీడింగ్ ఒక జోన్ ఇచ్చి తీరాలి, ఆ జోన్ లో ఫుడ్ ప్రొవైడ్ చెయ్యాలి అని ఎందుకు నేర్పించరు? తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రేపు మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, రండి. నా దృష్టిలో ఈ రోజు మనిషి పిల్లలైనా ఒకటే, కుక్క పిల్లలైనా ఒకటే. ప్రాణం భూమి మీద ఎలా వచ్చిందో, మీరు ఎలా వచ్చారో, మనం ఎలా వచ్చాం, వాళ్ళు కూడా అలాగే వచ్చారు. అవునా, నిజమా? కుక్కల్ని రేప్ చేస్తారు. నీతి లేని కుక్క. మీరు ఉమెన్ ని రేప్ చేస్తారో లేకపోతే అసాల్ట్ చేస్తారో పక్కన పెట్టండి, కొంతమంది ఇడియట్స్ ఉంటారు. కుక్కల్ని రేప్ చేస్తున్నారు. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే. మరి రేప్ చేస్తే మెన్ ట్రైబ్ అందరినీ 6 o'clock తర్వాత బయటకు రాకుండా కాపలా కాస్తుందా గవర్నమెంట్? జస్ట్ బికాస్ అవి ఓట్లు వేయలేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కానీ ఒక కుక్క వచ్చి ఒక మనిషి జాతి మీద ఒకళ్ళని కరిస్తే, పర్టికులర్ డాగ్ గురించి వస్తే కాకుండా మొత్తం కుక్కల వ్యవస్థ మీద ఒక బ్యాన్ నిషేధించాలా? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. మీకు జంతువులు, కుక్కలు, మిగతా ప్రాణుల గురించి విలువ ఉంటుందా? మీకు తెలుస్తుందా? మీరు పట్టించుకుంటారా? మీరందరూ ఇచ్చే స్టేట్మెంట్స్ నమ్మాలా? ఏందే ఒక కుక్కకు ఒక భోజనం తీసుకెళ్ళండి, ఆ కుక్క మీ మీద ఎదురు తిరగదు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. నువ్వు పెళ్ళే చేసుకో, నువ్వు కన్న తల్లే ఉండు, తండ్రే ఉండు. ఒక కుక్కని అర్థం చేసుకున్నంతగా జీవితంలో ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఆశ, గౌరవం, మర్యాద ఇవన్నీ ఒక కుక్కనే ఉంటాయి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అటు కళ్ళలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎంత అమాయకంగా ఉంటాయో? దాని గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా? ముందు ప్రభుత్వాలు ఎలా రన్ అవుతున్నాయో చూసుకోండి. రోజుకి ఎన్ని రేపులు జరుగుతున్నాయో చూసుకోండి. అసలు మీ ప్రభుత్వాలు ఎంత లంచగొండలు ఉన్నారో చూసుకోండి. భూమికి జానలేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? ఫుడ్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇంకా ఇవా తీర్పులు? ఆపండి వచ్చి. ఒక మూగజీవికి ఫుడ్ పెట్టే వాళ్ళ మీద కేసులు పెడతారని నినాదం తీసుకొస్తే కనుక అంత సత్తా గవర్నమెంట్ ఉందా ఇంప్లిమెంట్ చేయడానికి? ఫుడ్ పెట్టలేని గవర్నమెంట్ ఫుడ్ ఆపుతుందా? ఇది న్యాయమా? మీరు మనుషులా? కానే కాదు. పొగరేంటి ఫేస్ లో? దీనిపైన జనాల కోపం కూడా వస్తుంది. ఏంటి వీధి కుక్కలను ఎంకరేజ్ చేస్తారని. ఏమి నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? చాలా మంది ఇళ్లలో లంచగొండలు ఉంటున్నారు, చాలా మంది ఇళ్లలో తెలియని పర్వర్ట్స్ ఉంటున్నారు, చాలా మంది ఇళ్లలో రేపిస్టులు ఉంటున్నారు, మానసిక రేపిస్టులు ఉంటున్నారు. అత్యాచారం బ్రెయిన్ తోనే చేసేస్తూ ఉంటారు కూర్చుని ఇళ్లలో. మనం మనిషిగా పుట్టాం, మనకేమన్నా హామ్ జరుగుతుందా? మనకి వాటి వల్ల ఏమన్నా లాస్ ఉందా? నోరెత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతారా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? కాదు, నేను కడుపులో పడకముందే పోయాడు. మంచి పని చేశాడు, లేకపోతే నీలాంటి వరస్ట్ పిల్లలు కన్నందుకు కుమిలిపోయావు. వీలైతే చూపించేది కరుణ, కొంచెం ఆదరించి దగ్గరికి వస్తే ప్రేమ, వద్దనుకుంటే లిమిటేషన్ అంతే. కానీ వాటి జాతకాన్ని తిరగరాసే కెపాసిటీ మన మనిషి జాతికి ఉందా? చెప్పాను వాళ్ళ ఇంట్లో 5,000 కుక్కలు పెట్టుకోమని చూద్దాం. అప్పుడు మొత్తం కుక్కల మీద ఎంత ప్రేమ చూస్తాను నేను.
కరెక్ట్ మనిషి దొరికావయ్యా. డాగ్ లవర్స్ ఇచ్చిన గ్రేటెస్ట్ టిప్స్. కుక్క అరుస్తా మీ దగ్గరకు వస్తే చెట్టులాగా కదలకుండా నిలబడినట. మీరు అలాగ నిలబడితే మీ దగ్గరకు వచ్చి జస్ట్ వాసన చూసి వెళ్ళిపోతున్నారు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఒకవేళ ఏదైనా కుక్క మీపై అటాక్ చేస్తే ముడుచుకుని రాయిలాగా పడుకోండి. కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి. అలా చేస్తే దాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కుక్క మీ దగ్గరికి వస్తే వెనక్కి తిరిగి పరిగెత్తకండి. కదలకుండా బొమ్మలా నిలబడండి. నేలపైకి మాత్రమే చూస్తూ నెమ్మదిగా వెనకకి నడవండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. 40 years లో జిహెచ్ఎంసీ ఇంకా డాగ్స్ పట్టుకోవడం తెలియదు అంటే ఇంకేం చెప్పాలి. అంటే అది రే రామ్ డాగ్ షెల్టర్ ట్యాక్స్ ఎవరికి వేయాలి? ఎవరెవరైతే అల్లల్లాడిపోతున్నారో డాగ్ లవర్స్కి వేయాలి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు రాసిచ్చేమండి ఆ డాగ్ షెల్టర్స్ కి. వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా. కుక్కల గురించి మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా, ఇక వేరే టాపిక్ లేదని మీరు అనుకుంటున్నారేమో. మీ ఇంటి వరకు, మీ పిల్లల వరకు ఆ విషయం వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని గ్రావిటీ ఏంటనేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.